కాశ్మీర్లో అమాయకులైన పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన మారణకాండ నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ, కాంగ్రెస్ పార్టీ. నెల్లూరు, పెహల్గాంలో అమాయకులైన 27 మందిని పొట్టన పెట్టుకుని హతమార్చిన సంఘటనలో ఉగ్రవాద, తీవ్రవాద చర్యలను ఖండిస్తూ సిటీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తీవ్రవాదం ఏ రూపంలో ఉన్న కూకటి వేళ్లతో పెకలించాలని, మతతత్వం, తీవ్రవాదం రెచ్చగొట్టే విధానాలు వల్ల దేశం ప్రాంత, కుల, మత విభజనలకు కారణం అవుతాయని, దేశ సమగ్రతకు, ఐక్యతకు, సార్వభౌమాధికారానికి భంగం కలిగితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, పాక్ ప్రేరేపిత తీవ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయాలని కిరణ్ రెడ్డి కోరారు. గత 2 నెలలుగా పాక్ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు భారత్ పై చేస్తున్న ఇంటెలిజెన్స్ అప్రమత్తం కాలేకపోయిందని, దీనివల్ల అమాయకులు బలైనారని, హత్యకు గురైన కుటుంబాలను, క్షతగాత్రులైన కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సంజయ్, సుధీర్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఇర్ఫాన్, పార్టీ సీనియర్ నాయకుడు అల్లావుద్దీన్, కాంగ్రెస్ రూరల్ ఇన్ఛార్జ్ మల్లి. సంజయ్ కుమార్, సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిని. నిన్నటి దినమున అనంతనాగ్ జిల్లాలో పెహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు నరాంతక ముఠ అమాయకులైనటువంటి టూరిస్టులను హతమార్చడం యావత్ భారతదేశము ఖండిస్తుంది. ముఖ్యంగా భారత జాతీయ కాంగ్రెస్ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. అమాయకులైనటువంటి వారు, సాధారణమైన ప్రజలు, టూరిస్టు కోసం టూరిజంగా వచ్చిన వాళ్ళు ఈరోజు వారిని ఉగ్రవాదులు మత ప్రేరేపితంగా వాళ్ళని హతమార్చడం అనేది దౌర్భాగ్యం. వాళ్ళని పిలిచి ఏ మతానికి సంబంధించిన వాళ్ళు అని అడిగి చంపడం అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలాంటి హంతకులకి ఈ దేశంలో కాదు, ప్రపంచంలో చోట్లేదు. ఉగ్రవాదులకి, హంతకులకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ప్రాంతం లేదు. ఇలాంటి వాళ్ళని భారత జాతీయ కాంగ్రెస్ పూర్తిగా ఖండిస్తుంది. భారత జాతీయ ప్రభుత్వానికి పూర్తిగా మేము మద్దతు తెలియజేస్తున్నాం. ఈరోజు మేము చెప్తున్నాం, కాశ్మీర్ ప్రాంతంలో శాంతి నెలకొనాలి, ప్రజల్లో నెమ్మది కలగాలి. రేపు అమర్నాథ్ యాత్రకు అడ్డంకులు కలిగించడానికి ఈరోజు అమెరికా ఉపాధ్యక్షుడు వస్తే వాళ్ళ యొక్క అటెన్షన్ పే చేయడానికి, ఈరోజు సౌదీ అరేబియాలో ప్రధాని మోడీ యొక్క పర్యటనను ఇబ్బంది పెట్టడానికి, ఈరోజు ఈ దేశంలో శాంతి, సమగ్రత, సమానత్వము, అన్ని మతాలను కలుపుకుని ఈ యొక్క వస్తైక కుటుంబాన్ని చెడగొట్టడానికి కొంతమంది ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారు, కొంతమంది రెచ్చగొడుతున్నారు. ఇది దేశానికి విభజన, మనుషుల మధ్య విభజన, మతాల మధ్య కుల విభజన, కులాల మధ్య విభజన తేవడానికి ఇలాంటి నరాంతకుల ముట్ల దేశాన్ని వెచ్చలుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ద్వారా పూర్తిగా ఖండిస్తున్నాం. దేశంలో శాంతి సామరస్యం నెలకొల్పాలి. అన్ని రకాల మతాలకు కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది. అన్ని వర్గాల హిందూ మతాలకు కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుంది. అన్ని వర్గాల ముస్లిం మతానికి, క్రైస్తవ మతానికి, బౌద్ధ, సిక్కు మతానికి చెందిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజల పక్షాన పడి ఉంటుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని తెలియజేస్తున్నాం.